నేడు బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వందలాది మంది శ్రేయోభిలాషులు తనకు సన్నిహితుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపారు. ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిలబడటానికి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన ట్వీట్ చేశారు. తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా, వాళ్ల కళ్ళను నిజం చేసే దిశగా పయనిస్తా, దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి ఆయన కోరారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, బీఆర్ఎస్ లో చేరడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ ని ఎలా చూడాలి? అంటే కొంత వ్యతిరేకత వస్తుంది, కొత్త పార్టీ ఏమైనా పెడతారేమో అని అందరూ అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టు ఒక ట్వీట్ కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎలా చూడాలి చందు? ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరున్నారు. మా సాయంత్రం 3 ప్రాంతంలో తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు. వచ్చిన తర్వాత ఆయన గులాబీ కండువా కప్పన్నారు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అంచర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో కూడా ఆయన మాట్లాడారు. నేను నా రాజకీయ వైఫల్యంపై శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో కూడా మేధమరణం జరిపాను. రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తామని కూడా వాళ్ళంతా కూడా చెప్పారు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని దేశంలో లౌకికత్వం కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసమే తాను బీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. తాను ఎక్కడున్నా బహుజన మహాజనుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ వాళ్ళ కళలను నిజం చేసి దిశగా సాగుతానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా అందరూ నన్ను ఆశీర్వదించాలంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధానంగా చూసినట్టయితే మొదట్లో బీఎస్పీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని కూడా ఇరువురు అధ్యక్షులు, బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇలా జాతీయ స్థాయిలో చూసినట్టయితే ప్రస్తుతం అయితే మాయావతి ఎన్డీఏ కూటమిలో లేదు, ఇండియా కూటమిలో లేదు. ఈ నేపథ్యంలో ఈ పొత్తు పెట్టుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మాయావతి కూడా ఎవరి పక్షం లేకపోయినప్పటికీ కొంత ఎన్డీఏ వైపు బ్యాలెన్స్డ్ గా మాయావతి ఉంటూ వస్తున్న క్రమంలో ఈ రోజు ఆమె బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి మాత్రం ఆమె ఒప్పుకోలేదు. అందువల్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ వచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే కొంతమంది బీఎస్పీ నేతలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజులు బహుజనుల ప్రయోజనాలు కాపాడడం కోసమే ఆ బీఎస్పీ పనిచేసింది తెలంగాణలో. గత ఎన్నికల్లో కూడా గణనీయమైన ఓట్లు సాధించేది. ఈ సమయంలో పొత్తుతో వెళ్తేనే మంచిగుండేది. కానీ పొత్తు లేకుండా పార్టీలో చేయడానికి మాత్రం కొంతమంది బీఎస్పీ నేతలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోనే ఆయన బీఆర్ఎస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన నాగర్ కర్నూలు ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తాయి. ఆ దిశగా కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ కండువా ఈ రోజు తప్పుకోబోతుంది. ఆయనతో పాటు కొంతమంది ఆయన అంశాలు కూడా పార్టీలో చేరబోతున్నారు. అంటే గతంలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఇప్పుడు అదే పార్టీలో జాయిన్ అవడంతో చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని అందరూ చెప్తున్నటువంటి, ఆయన సన్నిహితుల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఆయన ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన పాదయాత్రలు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అదేవిధంగా ముఖ్యంగా ఆయన సిరిపూర్ కాళేశ్వర నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. దాదాపు 44,000 ఓట్లు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెచ్చుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కోనేరు కోనప్ప ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో పొత్తుతో పెట్టుకోవడానికి జీర్ణించుకోలేక అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అదే కోవలో ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇప్పుడు పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇది ఈరోజు ప్రవీణ్ కుమార్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయానికి తెలుస్తుంది. అంటే గత కొంతకాలంగా బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో అండగా వస్తున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ లాభం చేకూర్చేలా ఆయన పోటీకి దిగడం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఎస్పీ కాంగ్రెస్ పొత్తు కోసం ప్రయత్నించినప్పటికీ బీఎస్పీ మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది.
ఆ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన విమర్శలకు ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ చేయడం బలాన్ని తీసుకొస్తున్న వాదన కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. ఈ దిశగా ఆయన వెళ్తున్నారు, కానీ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే వెళ్తున్నారు అని ప్రధానంగా వినిపిస్తున్నట్టు మాట. రైట్ చంద్ర, థ్యాంక్ యూ.